ఆయన దారుణంగా కొట్టి మరి ఆయన కొట్టేటప్పుడు వీడియో కూడా తీసి వీడియో కాల్ ద్వారా మరి ఆనాడు కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికారులు చూసి ఎంజాయ్ చేశారని చెప్పేసి రఘురామకృష్ణరాజు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది సిఐడి అధికారులు ఈ కేసులో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. కొంతమంది అప్రూవర్గా కూడా మారారనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ సిఐడి అధికారులు కనుక అప్రూవర్గా మారితే ఎవరైతే ఆనాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ ఉన్నారో మరి ఆయనతో పాటు మరి కొంతమంది ప్రభుత్వ పెద్దలు కూడా మరి ఈ కేసులో వారికి కూడా ఉచ్చు బిగిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ రోజు రఘురామకృష్ణరాజుని దారుణంగా కొట్టడం, ఆయన కాళ్ళ మీద బొబ్బలు రావటం, ఆ తర్వాత ఆయన స్థానికంగా ఉన్నటువంటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఆయనకి కాళ్ళు ఏదో సోరియాసిస్ ఏదో ఉంది దానివల్ల వచ్చినాయి అని చెప్పడం, అంటే ఒక వ్యవస్థ మొత్తం కూడా ఒక పార్లమెంట్ సభ్యుడి మీద దాడి చేసింది అనేటువంటి ఒక ఆరోపణ ఇప్పుడు కూడా ఎదుర్కొంటా ఉంది. మొత్తానికి ఏంటి రాజు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, మరి ఎవరైతే ఆ రోజు ఆయన మీద మరి విచక్షణారహితంగా ఆయన కొట్టారని చెప్పేసి కొడుతుండు ముసుగేసుకొని, మరి కొంతమంది అధికారులు ముసుగేసుకొని కొట్టారు. అందులో ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు కూడా ఆ ముసుగులో ఉన్నారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు పలు సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈయన కేసు ఎప్పుడు తేలే అవకాశం ఉంది, దీని వెనక ఎవరు హస్తం ఉందని అనుకోవచ్చు అసలు మనం ఫైనల్గా? ఖచ్చితంగా బ్రహ్మనాయుడు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసుని కానీ మనం కానీ చూసుకున్నట్లయితే 2021 మే 14 బహుశా పాపం ఆయన బర్త్డే, ఆ రోజు బర్త్డే చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఇంట్లో ఉంటే ఆయన వచ్చి పట్టుకెళ్ళిపోయారు. హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు. సంబంధించినటువంటి అధికారులు తీసుకెళ్ళి, ఎంత దారుణం అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో చిన్న కేసు కాదు, ఎంత దారుణమైనటువంటి కేసు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, తిరుమలకి వెళ్తూ ఉంటే ఈ ప్రభుత్వం అడ్డుకునింది, మాతోటి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి ఆ రోజు విమర్శలు చేసినటువంటి వ్యక్తి మీద ఈ దేశంలోనే అత్యంత దారుణమైనటువంటి అత్యంత తప్పు, ఇంకా ఆ తప్పుకి మించింది ఇంకేది ఉండదు, రాజద్రోహం కింద ఆయన కేసులు పెట్టి పాపం ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చేసినటువంటి పాపాలు ఎలా పోవు అనే దానికి ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబితే ఐపీఎస్ అధికారులు చేసుకుంటూ వెళ్ళిపోయారు, కానీ కింద ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ ఉద్యోగాలను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తుని పనంగా పెట్టలేరు అనే దానికి జత్వానీ కేసు ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కేసు, ఈ రెండు కూడా ఉదాహరణగా ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆ స్థాయిలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో ఇప్పుడు కీలకంగా మారింది ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి సెంట్రీ ఇచ్చినటువంటి వాంగ్మూలం, సెంట్రీ అంటే ఎవరు, ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈరోజు చాలా కీలకంగా మారింది. అందులో ఆయన ఏం చెప్పారు, ఆ రోజు ఆయన్ని కొట్టడం కోసం నలుగురు బయటి వ్యక్తులను, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ముసుగులేసుకొని మరీ తీసుకొచ్చి ఆయన్ని కొట్టించారు, వీడియో కాల్ చేయించి మరీ కొట్టించారు అని చెప్పేసి సెంట్రీ ఇచ్చినటువంటి నివేదిక ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. సో ఆయన సెంట్రీ ఇచ్చినటువంటి నివేదికతో పాటు ఆ రోజు ఎవరైతే ఈ కేసుకు సంబంధించి సిఐడిలో ఉన్నటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు ఈ కేసుకు సంబంధించి అంశాలతోటి ముడిపడి ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు అప్రూవర్లుగా మారారు. సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఈ సునీల్ కుమార్ కావచ్చు, సీతారామాంజనేయులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పాల్రాజు కావచ్చు, ఇలా ముగ్గురికి మెడకు ఉచ్చు బిగిస్తోంది. ఇందులో మూడో నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ కేసు ఖచ్చితంగా ఒక రకంగా కీలకం కాబోతోంది ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తుకి. ఎందుకంటే ఇక్కడ సెంట్రీనే, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగే వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా దీని మీద సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ జనరల్ డైరీ అంటాం, అంటే జీడీ అంటాం. ఈ జీడీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే సెంట్రీ దగ్గర ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి వివరాలతో పాటు కాల్ డేటాను తీసుకున్నటువంటి పోలీసులు, ఇప్పుడు ఉన్నటువంటి విచారణ సంస్థలు దాన్ని క్రోడీకరించి చూస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగు చూశాయి. రఘురామకృష్ణరాజు గారిని కొట్టే క్రమంలో కొంతమంది బయట వ్యక్తులు వచ్చి ముసుగు వేసుకున్నారనేటువంటి డిస్కషన్ నడుస్తోంది కదా, మరి వారు ఎవరు, మరి వారి అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది వారి ఫుటేజ్లు, అదేవిధంగా వారేమన్నా లోపలికి జైల్లోకి వచ్చేటప్పుడు కస్టడీలోకి వచ్చేటప్పుడు వారేమో సంతకం పెట్టి వచ్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఇల్లీగల్గా వచ్చారు కాబట్టి. ఎట్లా మరి ఇది?
ఖచ్చితంగా ఖచ్చితంగా దానికే ఇప్పుడు సెంట్రీకి సంబంధించినటువంటి వివరణ తీసుకున్నారు ఇక్కడ. సెంట్రీ ఏది చెప్తే అదే, ఎందుకంటే ఆయనే ఈ కేసులో ప్రధాన సాక్షి అయ్యాడు కాబట్టి. సో సెంట్రీ ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి సిఐలు అలాగే ఎస్ఐలు వాళ్ళకి సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి. సో జనరల్ డైరీలో పివి సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళాడా లేదా అది ఇంపార్టెంట్. పివి సునీల్ కుమార్ ఇంట్రాగేట్ చేసేటటువంటి సందర్భంలో సిఐడి చీఫ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక ఆఫీసుని ఇంట్రాగేట్ చేసేటువంటి సందర్భంలో అర్ధరాత్రులు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. సో అర్ధరాత్రులు విచారించేటటువంటి పరిస్థితి వచ్చింది కస్టడీలోకి తీసుకున్నాక అంటే ఖచ్చితంగా ఈరోజు ఈయన రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నట్టు తన మీకు దాడి జరిగింది, తన మీద దాడి చేసి పైశాచికానందం పొందారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పాలరాజు ఈ రోజు ఎక్కడున్నాడో తెలియదు, ఆయన కోసం పోలీసులు ఇప్పటికీ కూడా వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఒత్తిడి తెచ్చి మరి ఆయన ఒంటి మీద గాయాలు లేవని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గుంటూరుకి చెందినటువంటి జీజీహెచ్ జనరల్ మెడిసిన్ కి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఒక లేడీ, ఆ లేడీ తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఆ పేరు ప్రభావతి, ఆమె తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని గాయాలే లేవని చెప్పేసి హైకోర్టుకి ఆమె ఇచ్చింది. సో ఈ కేసులో ఆమె A4 గా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఖచ్చితంగా ఆమె ఉద్యోగం పోతుంది, ఆమె అరెస్ట్ అవుతుంది, ఆమె జైలుకి వెళ్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే వ్యవస్థ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా ఏకమవుతాయనే దానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ కేసులన్నీ కూడా ఉదాహరణ. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అక్కడ పనిచేసినటువంటి కింది స్థాయి సిబ్బందే ఈరోజు వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా తప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు. రైట్ రాజు, టైం తక్కువ ఉంది, లాస్ట్ ఇంకొక అంశం ఉంది. సో ఇప్పుడు